యేసు ప్రభువు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలందరికీ దేవుని రాజ్యమును గురించి, దేవుని ప్రేమను గురించి, మనుషులు ఉండవలసినటువంటి ఆ యొక్క క్రమమును గురించి, భక్తి జీవితాన్ని గురించి ప్రాక్టీసింగ్ చేస్తూ ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా తాను లోకములో మంచి కాపరిగా ఉన్నానని, ఆ మంచి కాపరి ఎల్లప్పుడూ అన్నిటి మీద శ్రద్ధ కలిగి ఉంటాడని, మరియు ఆత్మీయ జీవితం కలిగిన ప్రతి కాపరి కూడా తనను గురించి, తన మందను గురించి సిద్ధపడతాడని లూకాసు వార్త 15వ అధ్యాయం మొత్తం కూడా తెలియజేస్తుందండి. ప్రియుల లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభువు ఏ కాలంలో ఎక్కడైతే బోధ చేశాడో, ఏ ప్రజల మధ్యలో బోధ చేశాడో, వారందరూ కూడా ఒక జ్ఞానాన్ని కోల్పోయినారు, తమకున్న గుణాలను కోల్పోయినారు, తమకున్నటువంటి దేవునితో ఉండవలసిన హక్కులను కోల్పోయినారు. ఇది పరిస్థితి ఇక్కడ. ఇవాళ ప్రపంచంలో అంతా కూడా మనం ఇది తెలుసుకోవలసిన గొప్ప విషయం. సంఘము కూడా, నాయకులు కూడా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, యేసునందు ఉన్నవారు తెలుసుకోవలసిన గొప్ప విషయం ఏమిటంటే, మనము దేనిని కోల్పోతున్నాం, మనము దేనిని పట్టుకొని ఉన్నాం, మనము ఎవరిని ఏ విధంగా ఈ లోకములో దేవునికి ఇచ్చే ఘనతను ఇస్తూ ఉన్నామా, ప్రేమిస్తూ ఉన్నామా, ఒకవేళ లేని ఎడల మనల్ని హెచ్చరించే వారెవరు, మనల్ని గుర్తుపట్టి మళ్ళీ తమ దేవుని తోవలో నిలబెట్టే వారెవరు అంటే, ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతోనూ విశ్వాసితోనూ ఉన్నాడు. అందుకనే ఈ యొక్క యోహాను 7 సంఘాలకు తీర్పు తీరుస్తూ లేఖలు రాస్తూ అంటాడు, సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇక్కడ ఆత్మ చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభువు బీదలను, అదేవిధంగా పాపులను, అదేవిధంగా లోకములో దేవునికి దూరస్తులను, అన్యజనులను పిలవడానికి వచ్చాడు. కానీ ఆయన ఎవరి మధ్యలోనికి వచ్చాడంటే, తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్యలోనికి వచ్చాడు. అందులో ఎవరున్నారు అంటే, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, మరియు వారు ఎవరు అంటే భూలోకంలో పరిశుద్ధులు అన్నమాట. పరిశుద్ధులు అంటే ఇవాళ మన భారతదేశంలో వేద బ్రాహ్మణులు ఎంత నిష్ఠ కలిగి ఉంటారో, అలాంటి నిబంధనలను పాటిస్తూ, 10 ఆజ్ఞలను పాటిస్తూ, మేమే యెహోవా దేవుని జనులము, యెహోవా దేవుని కుమారులమని చెప్పుకునే ఒక హైయెస్ట్ స్థాయి హైయరార్కీలో మనం గమనించినట్లుగా ఉంటే, వారు అగ్రపీఠముల మీద కూర్చొని మరియు పరిపాలన చేస్తూ సంఘాలను నడిపించే ఒక గుంపు. అలాంటి వారి మధ్యలో అలాంటి వారు సుంకరులు, పాపులను డైరెక్ట్ చేస్తూ, వారికి దశమ భాగాలు విధిస్తూ, వారు ఆలయంకు వచ్చినప్పుడు ఏమేమి కావాలో వారికి శరీరకరమైన నియమాలు, ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలను నేర్పిస్తూ ఉన్నారు. అంటే అక్కడ విషయం ఏమిటంటే, పాపులు, సుంకరులు ఉన్నారు. పాపులు, సుంకరులను వీళ్ళు ఎప్పుడూ జ్ఞానముతోనూ ఆత్మీయతతోనూ ఆదరించిన పాపన పోలేదు. వారికి ఇటు తిరిగి వసూలు చేయడం తప్ప ఇంకొకటి ఉండదు. సుంకరులు మరి అదేవిధంగా పాపులు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నారనే సత్యాన్ని యేసు ప్రభువు గుర్తించాడు. అక్కడ గుర్తించి వారికి 3 ఉపమానాలు చెప్పాడు. ఆ 3 ఉపమానాలను మనం ఈ 10 నిమిషాల్లో ముగించుకుందాం. మొట్టమొదటి ఉపమానం ఏమిటంటే, తప్పిపోయిన గొర్రె. రెండవది నాణ్యము పోగొట్టుకున్న వనిత. మూడవది మరి తప్పిపోయిన కుమారునిలో మరి తండ్రి ప్రేమను చూస్తాం. ఈ 3 విషయాలను మనం ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ యేసు ప్రభువు పాపుల ఆత్మల కొరకు, పాపులను దేవుని వైపు మళ్లించడానికి, పరలోక రాజ్యం వైపు తీసుకురావాలనే ఒక తపన ఆయనలో ఉన్నది. దానిని ఆయన వారి ముందు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఆ భావ ప్రకటనలో ఉన్న సత్యాన్ని శాస్త్రులు, పరిసయ్యులు గుర్తించలేదు. వాళ్ళు ఏమి గుర్తించినారంటే, అరే ఈయన యూదుడయ్యుండి, ఈయన సున్నతి గలవాడయ్యుండి, ఈయన ధర్మశాస్త్రం పాటించే 10 ఆజ్ఞలు కలిగిన వాడయ్యుండి, ఈయన ఏం చేస్తున్నాడంటే మరి పాపులతో, సుంకరులతో భోజనం చేస్తున్నాడు. చూడండి, క్రైస్తత్వములో ఉన్న సత్యమైన బోధలను ఇవాళ ప్రపంచము గమనించడం లేదు. క్రైస్తత్వంలో ఉన్నటువంటి ఆత్మీయ బోధనలను క్రైస్తత్వము గమనించడం లేదు. మనం చిన్నప్పుడు వేమన శతకం అనే పద్యాలు చదువుకున్నాం. అందులో ఏమున్నది,
ఆత్మశుద్ధి లేని ఆచారమేల, భాండశుద్ధి లేని పాకమేల, విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే ఆత్మను కడుక్కొని, ఆత్మను శుద్ధి చేసుకొని, పవిత్రమైన మనసుతో మనం దేవుని ఆరాధిస్తూ ఉంటే, ఆ దేవుడు మన ఆత్మకు దగ్గరగా ఉండి మనలో ఉన్నటువంటి చెడు గుణాలను పారద్రోలించి మంచి గుణాలను పెంపొందిస్తాడని దాని భావన. ఆ యొక్క కుండ కడగకుండగా, ఆ వంట వంట వండే ఆ పాత్రను కడగకుండగా అందులో మనం పాయసం చేయడానికి మొదలు పెడితే కూడా, నువ్వు ఎంత మంచి ఐటమ్స్ చేసి పాయసం చేసినా ఆ పాయసము మరి పానశుద్ధి లేని పాకము అనగా ఆ కుండను కడగకుండగా నీవు పాయసము చేస్తే అది రుచిగా ఉండదు. అట్లనే మీరు పాతవి గతించను, సమస్తము కొత్తవాయను, నేను లేచినాను, నేను ప్రభువైన క్రీస్తును మీ మధ్యలో ఉన్నానని వారికి ఉన్నటువంటి సత్యాన్ని యేసుప్రభు ఉన్నప్పుడే చెప్పాడు. ఆయన లేస్తానని, ఆ లేచిన తర్వాత అందరిని ఆత్మలోనికి నడిపిస్తానని, తప్పిపోయిన యూదులను అనగా 10 ఆజ్ఞలను మర్చిపోయి ఈ యొక్క నాయకత్వం చేసే లక్షణాలు లేనటువంటి వారిని అందరినీ కూడా ఆయన దేవుని మార్గంలో నిలబెట్టడానికి వచ్చిన గొప్ప దేవుడు. అందుకని ఇవాళ ఒక విశ్వాసి ఏమి గమనించాలంటే, యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి అయినప్పుడు ఆయన తప్పిపోయిన గొర్రెల గురించి ఎందుకు బోధిస్తున్నాడు? ఆయన తప్పిపోయిన గొర్రె ఏ విధంగా ఉన్నదంటే, 100 గొర్రెలు ఒకనికి ఉంటాయి. వాడు సాయంకాలం ఉదయమంతా ఆ అరణ్యంలో మేపుకొని వస్తాడు, సాయంకాలం వాటిని తోలుకొని ఇంటికి వస్తాడు. ఇవాళ ఒక మనిషి మనం గొర్రెతో ఈ సంఘములో పోల్చబడి ఉంటే, ఒకవేళ సంఘము గొర్రెలుగా ఉంటే యేసు ప్రభు మంచి కాపరి. ఒకవేళ విశ్వాసి అయిన వాడు యేసు ప్రభువుకు నమ్మకమైన జీవితంతో, నమ్మకమైన ఆత్మశుద్ధితో జీవించాలి. ఒకవేళ నీ ఆత్మలో అనేకమైన కోరికలు ఉండి దేవుని మర్చిపోయే గుణం ఏమైనా ఉన్నదేమో. ఇవాళ క్రైస్తవ విశ్వాసులకు ఎన్నో పనులు ఉంటాయండి ప్రియులారా. నాయకులకు కూడా ఎన్నో పనులు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో మీటింగ్లలోను, మరి ప్రోగ్రాంలలోను, మరియు సంఘ కార్యక్రమంలోను ఈ యొక్క ఎవరు లీడర్స్ అనగా ఎల్డర్స్, పరిచారకులు, మరి సంఘ నాయకులు, అదేవిధంగా సేవకులు నిమగ్నమై ఉంటారు. సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు ఆ యజమాని ఏం చేశాడంటే, ఆ 99 గొర్రెలను లెక్క పెట్టాడు. 99 గొర్రెలు లెక్క పెట్టినప్పుడు ఒకటి తక్కువగా ఉన్నది. ఆయన ఆ టైంలో అలసటను గుర్తించుకోలేదు. ఇది బాధ్యత అని ఆయన గుర్తించాడు. ఆ బాధ్యత కొరకు ఏం చేశాడంటే, తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన అక్కడ ఎక్కడ ఉన్నదో, తాను ఎక్కడ కాసినాడో, ఎక్కడ ఆ గొర్రెను పోగొట్టుకున్నాడో అక్కడికి వెళ్ళాడు. ఇవాళ నువ్వు సాయంకాలము ఉదయమంతా తిరిగి నాయకత్వం చేస్తూ సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నావా? కుటుంబ ప్రార్థనలో ఇవాళ నువ్వు చేసినటువంటి ఆ యొక్క చెడు గుణాలలో ఏదైనా నీవు దేవుణ్ణి మర్చిపోయి తప్పిపోయినావా? తప్పిపోయిన గొర్రె ఈ ఉపమానాన్ని నేర్పిస్తున్నది. అది ఏమిటంటే, నీ ఆత్మలో ఉన్నటువంటి దేవుని గుణాన్ని నువ్వు ఎక్కడైనా పోగొట్టుకున్నావా? దేవునితో రాజీపడే మనసు నీకున్నదా? ఎవరికైనా మోసం చేసావా? ఇతరులతో నీ ట్రాన్సాక్షన్స్ సరిగ్గా ఉన్నాయా? నీవు ఈ వ్యభిచార సంబంధమైన మాటలు మాట్లాడుతూ దేవుని అపహాస్యం చేస్తూ ఉన్నావా? ఈ చెడు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మంచి కోరికలు 99 ఉండవచ్చును. కానీ ఆ మంచి కోరికల్లో, ఆ 100 కోరికల్లో ఒక మంచి కోరిక నువ్వు కోల్పోయి ఉండవచ్చును. ఆ యజమానుడు ఏం చేశాడంటే, ఆ 99ని అక్కడ ఆ క్వాంటిటీని అక్కడ ఆయన లెక్క చేయలేదు. వాటిని అక్కడ వదిలిపెట్టాడు. వాటిని దొడ్డిలో చేర్చాడు. అలాగే నువ్వు సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు నీ బ్యాడు ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే నీవు దేవుని మనస్సును, దేవుని ఆత్మను పోగొట్టుకొని ఇతరులకు అన్యాయం చేశావో, చెడు మాటలు మాట్లాడావో, పాపం చేశావో, వాటి కొరకు నువ్వు వెతుకుచున్నావా? ఇది ఆ ఈ తప్పిపోయిన గొర్రె మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నదంటే, మనలో ఉన్నటువంటి బ్యాడునంతా కూడా ఆ సాయంకాలము యేసయ్య దగ్గర ప్రార్థన పూర్వకంగా ఒప్పుకోవాలి. ప్రభువా, నేను ఫలానా విషయంలో తప్పిపోయిన నా మనసును నీకు అప్పగిస్తున్నాను. నన్ను క్షమించు తండ్రి. ఫలానా విషయంలో ఫలానా దగ్గర నేను తప్పు మాట్లాడాను, ఫలానా వ్యక్తితో నేను తప్పు చేశాను, ఫలానా వ్యక్తి ట్రాన్సాక్షన్ లో నేను మరి ఎంతో దొంగిలించాను, లేక ఇలాంటి అనేకమైన సమస్యలు మన ఆత్మీయ జీవితంలో మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పిపోయిన గొర్రె మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నది అంటే, అది ఆ యజమాని ఆ గొర్రె కొరకు తన ప్రాణము కూడా పోగొట్టుకున్నాడు. ఇవాళ నువ్వు పోగొట్టుకున్నటువంటి మంచి గుణము, బోధించే గుణము, లేక ఇతరులకు మేలు చేసే గుణము, లేక అన్యాయం చేసినటువంటి విషయం ఏదైతే ఉన్నదో దాని గురించి ప్రతి క్రైస్తవుడు సిద్ధపడాలి. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ గొర్రెలు దేవుని రాజ్యమునకు ఉపమానముగా ఉన్నాయి. ఈ గొర్రెలు మంచి గొర్రెలుగా కుడివైపు కలిగిన స్థాయిలో ఉన్నాయి. వీటిని ఈ యొక్క ఆత్మీయత కలిగిన విశ్వాసి ఎప్పుడైతే తన యొక్క చెడు వ్యసనాలను మరి గుర్తించి దేవునితో రాజీ పడతాడో, ఆయనకు పాప క్షమాపణ ఉన్నది.
ఇక్కడ విషయం ఏమిటంటే ధర్మశాస్త్రమును వాక్యమును తెలుసుకున్న శాస్త్రులు పరిచయులు డిడ్ంట్ డిస్కవర్ ది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ జీసస్. యేసు చెప్పిన ఆత్మీయ సత్యాన్ని ఆ పరిచయులు శాస్త్రులు గుర్తించలేకపోయారు. దే ఆర్ ఫైండ్ అవుటింగ్ అబౌట్ ద జీసస్ అండ్ ఫిజికల్ యాటిట్యూడ్స్. యేసు ప్రభువును భౌతికమైన ఆయన గుంపును ఆయన చేస్తున్న క్రియలను వారు తప్పుపడుతున్నారు. కానీ యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదంటే ఆయన గొర్రెలన్నిటినీ ప్రేమించే కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేవాడు. కాబట్టి ఇలా పోగొట్టుకున్నటువంటి గొర్రెను యజమానులు వెళ్ళి తీసుకొని వస్తుంటేనంట, గ్రామంలో ఆనాడు ఆ గొర్రెను తీసుకొని వస్తున్నటువంటి యజమానికి డప్పులు కొట్టి స్వాగతం పలికేవారంట. నీవు రా విజయవీరుడవు, నీవు విజయవీరుడవు. ఎలా అంటే నీవు తప్పిపోయిన దానిది ఎంతో దూరంలో వెళ్ళి మళ్ళీ తీసుకొని ఊర్లోకి వస్తున్నావు. ఇలా యేసు ప్రభువు కూడా విశ్వాసి కొరకు, తప్పిపోయిన నీ కొరకు తన రక్తము కార్చి మరణించి తిరిగి లేచినాడు. ఆయన లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ ఇవాళ ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి కలిగి ఉంటున్నది. కాబట్టి తప్పిపోయిన విషయంలో నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో ఇవాళ యేసు ప్రభువుతో నీవు నేర్చుకోవాలి, నీవు గమనించాలి. ఏమిటి అంటే నేను తప్పిపోయాను ప్రభువా. ఆ యొక్క పేతురు, యోహానులు సమాధి దగ్గరికి వెళ్ళారండి లేచిన తర్వాత. వాళ్ళు కూడా తప్పిపోయిన వాళ్ళే. 3.5 సంవత్సరాలు ఎంబడున్నారు. అక్కడ సభలు జరుగుతున్నాయి, తీర్పు జరుగుతుంది. పిలాతు దగ్గర, అన్న దగ్గర, కయ్యప్ప దగ్గర. వాళ్ళు ఏం చేశారంటే బయట సలిగాను కొంచెం పేతురు అయితే అన్నాడు, నాకు తెలియదు ఆయన ఎవరు, తప్పిపోయినాడు. యోహాను సమాధి లేచిన తర్వాత చూశాడు, లోపలికి వెళ్ళలేదు. సమాధి ఏంది ఇది? ఆయన పెట్టిన సమాధి లేచే మరి తెరిసే ఉన్నది. లోపలనేమో రూమాలు, బట్టలు అవన్నీ చుట్టబడి ఉన్నాయి. పేతురు దగ్గరికి వెళ్ళి చూశాడు, కానీ ఆయన లేచినట్లుగా గమనించాడు. చూడండి, తప్పిపోయిన విషయాలను సరి చేసుకోవడానికి సాయంకాలము డివోషన్ టైం ఎంతో మంచిది. నీవు ఏ విషయంలో దేవుడు నీ కొరకు కష్టపడి కల్వరి శిలువ మోసి విజయవీరునిగా సమాధి గెలిచి లేచినాడో ఇవాళ తప్పిపోయిన నీ ఆత్మను గురించి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో తప్పిపోయావు? నీ దగ్గర తప్పిపోయిన తర్వాత నిన్ను వెతికే ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనే గొర్రెలకు మంచి కాపరాన్ని గుర్తిస్తున్నావా? గుర్తిస్తే ఈ క్షణమే ప్రభువుతో నీవు సత్యాన్ని, సమాధానాన్ని సరి చేసుకుని నీ ఆత్మీయ జీవితాన్ని పురికొల్పుకుంటావు. ఎలా పురికొల్పుకుంటావంటే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతావు. ఇక రెండో విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ మరి 99 గొర్రెలు విడిచిపెట్టాడు. ఆ గొర్రె కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. ఇవాళ నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భార్య పిల్లల కొరకు, నీ సంఘం కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మాత్రమే వెంబడించాలి. ఆ తర్వాత 6వ వచనములో మనం గమనిస్తే వెండి నాణ్యమును వెదికిన వనిత వలె ఉండాలి. విశ్వాసి లేక సంఘం ఎట్లా ఉండాలంట? వెండి నాణ్యమును వెదికిన వనిత. ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలు ఉంటే ఒక నాణ్యము ఇంట్లో పోగొట్టుకున్నది. కొన్నిసార్లు ఇంట్లోనే ఉంటాం, కానీ మంచి గుణాలను పోగొట్టుకుంటాం. ఆ స్త్రీ ఏమిటంటే సంఘానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుడు పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు సంఘము పెళ్లి కుమార్తెగా ఈ లోకానికి రాబోతుంది. హలో, వింటున్నారా? ఇంటి నాణ్యమును పోగొట్టుకున్న వనిత ఏం చేసిందంటే రాత్రంతా వెతికింది. సంఘము ఇవాళ కాన్ఫరెన్స్ గాని, సంఘము గాని పోగొట్టుకున్న మంచి గుణాల కొరకు వెతకాలి. ఎందుకు వెతకడం లేదు? సంఘము విశ్వాసి ఎందుకు వెతకడం లేదంటే స్వార్థపూరితమైన సుంకరుల, శాస్త్రుల గుణాలు మనలో ఉన్నాయి. ఆ వెండి నాణ్యము కలిగిన స్త్రీ రాత్రంతా ఆ యొక్క చీకటి నేలపైన ఆమె ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించింది. వెలిగించి చీకట్లో అంతా వెతికింది. ఇలా చీకటి కలిగిన నీ మనసుకు దేవుని వాక్యము నీ పాదములకు దీపముగా ఉంటున్నది. 119వ కీర్తన 105వ వచనం. నీ పాదములకు దీపమైన వాక్యాన్ని పట్టుకొని వెతకాలి, ప్రార్థించాలి. ఆమె దగ్గర ఇంకో మంచి గుణం, ఒక మంచి వస్తువు ఉన్నది. ఏమిటంటే చీపురు కట్ట. చీపురు కట్ట ఏం చేస్తుందంటే ఇల్లంతా శుభ్రపరుస్తుంది. ఆ చీపురు కట్టతో ఆమె ఊడ్చినప్పుడు ఆమె పోగొట్టుకున్న వెండి నాణ్యాన్ని తీసుకొని వచ్చి బయట ఉన్న స్త్రీలకు చెప్తుందంట, అయ్యో మీకు తెలియదు, నా దగ్గర ఒక వెండి నాణ్యం ఉండే, అది పోగొట్టుకునేంటి, ఇది నాకు రాత్రంతా వెతికితే దొరికింది. ఆ సంగతి స్త్రీలతో చెప్పి సంతోషపడుతుంది. ఇవాళ దేవుడు సంఘానికి ఒక మంచి గుణాన్ని ఇచ్చాడు. వెదికి రక్షణ పొంది, వెదికి ఉజ్జీవం పొంది, వెదికి దేవుని కొరకు నిలబడే సత్తాను దేవుడు సంఘానికి, విశ్వాసకి ఇచ్చాడు. ఆ వెండి అనేది దేని గుర్తు అంటే నీ ఆత్మ పవిత్రతకు గుర్తు. ఆత్మ పవిత్రతకు వెండి గుర్తుగా ఉంటున్నది. గొర్రెపిల్ల బలి కొరకు గొర్రెపిల్ల రక్తము గుర్తుగా ఉంటున్నది. కాబట్టి ఆ గొర్రెపిల్ల తప్పిపోయినప్పుడు దేవుడు తన రక్తం ఇచ్చి విడిపించి
ఆ సంఘములో ఉంచాడు. ఆ సంఘములో నీవు పవిత్రత కలిగి జీవిస్తున్నావా? లేక అపవిత్రమైన కార్యాలు చేస్తూ అపవిత్రంగా సంఘాన్ని పాడు చేస్తూ జీవిస్తూ ఉన్నావా? మూడో విషయం ఏమిటంటే ప్రేమ కలిగిన తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి తప్పిపోయిన కుమారులను తన దగ్గరికి చేర్చుకుంటాడు ప్రియుల. ప్రేమ కలిగిన తండ్రి తప్పిపోయిన కుమారులను తన దగ్గరికి చేర్చుకొని తన ప్రియ సంఘముగా ఆయన గుర్తిస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం లాస్ట్ వచనాలు చూస్తే ఆయన గొర్రెలను మేకలను వేరుపరిచినప్పుడు ఆయన అంటాడు ఏమిటంటే, తండ్రి రాజ్యము కొరకు ఏర్పాటు చేసుకున్న వారలారా. ఈ తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని ఏమండి పంచుకున్నాడు. వేశ్యలతో తిరిగాడు, పాపులతో తిరిగాడు, సుంకులతో తిరిగాడు. కానీ ఆయనలో ఉన్న ఒక మంచి గుణం ఏమిటంటే తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని, సంఘ కార్యక్రమాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇవాళ కాన్ఫరెన్స్ ఎక్కిపోతుంది. పవిత్రత ఎటున్నది? తప్పిపోయిన ఎంతమంది దేవుని పిల్లలు, సంఘాలు, కులాలు ఉన్నాయి. వీటిని సమకూర్చే భారము యేసయ్య నీకు ఇవ్వలేదా? వీటిని సమకూర్చుకుని ప్రభు కొరకు నిలబడదామనే ఒక విజయ వీరుడైనటువంటి క్రీస్తు చూపిన దారి మనం కనుక్కోలేదా? జట్టివాడైనను క్రమం తప్పకుండా పోరాడుకుంటే వాడు విజయం సాధించలేదు. అనగా ఒక ఆర్మీ పర్సన్ క్రమంగా పోరాడితేనే తప్ప తన విజయ లక్ష్యాన్ని చేరుతూ ముందుకు వెళుతాడు. యేసు క్రీస్తు రాజ్యము కొరకు, యేసు క్రీస్తు సంఘము కట్టడం కొరకు, యేసు క్రీస్తు యొక్క రాజ్యం సమకూర్చు కొరకు నీవు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ కుమారుడు ఏమీ లేని వాడైనాడు. తన వ్యసనాల చేత మరి దేవుణ్ణి కోల్పోయినాడు. దేవుని సహవాసాన్ని కోల్పోయి ఏడుస్తూ ఉన్నాడు. లాస్ట్కు తినడానికి తిప్పలు పడుతూ మరి పొట్టు తింటున్నాడు. పొట్టు తినేది ఎవరంటే ఏమి లేని వారే తింటారు. పరిగెను ఏరుకొని పొట్టును దంచుకొని తినేవారు. ఇలా బీద కుమారునిగా మారిపోయాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రిని, తండ్రి రాజ్యాన్ని, తండ్రి బల్లను జ్ఞాపకం చేస్తున్నాడు. రేపు వచ్చే ఆదివారము బల్ల కార్యక్రమం. బల్ల కార్యక్రమం దగ్గరికి నీవు వెళ్ళాలంటే నీలో ఎలాంటి చెడు గుణాలు ఉన్నాయి? తప్పిపోయిన వ్యసనాలు కలిగిన పాపాత్ముడైన కుమారుని మాదిరిగా అందరికి అవిధేయునిగా జీవిస్తూ ఉన్నావా? ప్రభువు కొరకు సిద్ధపడే మనసు కలిగి బల్లను చేరాలంటే ఇవాళ నీలో ఉన్న చెడు గుణాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రేమను గుర్తుంచుకో. ప్రేమ కలిగిన తండ్రి నీ కొరకు 2 చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు నా తండ్రి ఇంటి వారి కూలి పని వారిలో ఒకనిగా ఉంటానని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆ యొక్క తండ్రి దినాము ప్రతిరోజు సాయంకాలము ఆ యొక్క ఇంటి పైన వెక్కి కొడుకు కొరకు చూస్తూ ఉన్నాడంట. వీడు గడ్డము పెంచుకొని బట్టలు మాసి విడిపోయిన వాడిగా తండ్రి ఇంటికి వస్తుంటే ఆయన పరిగెత్తుకొని పోయి వచ్చి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఆయనను తిరిగి తన ఇంటిలో చేర్చుకున్నాడు. ప్రియులారా, ఇవాళ శాస్త్రులు, పరిచయులు అనే గుణం ఎలాంటిదంటే నేనే మొదట, నేను తప్ప ఇంకెవరు లేరు, నేను 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 నన్ను దాటినాకనే సంఘంలో ఎవరైనా పని చేయాలి, నా మాట చెల్లిన తర్వాతనే ఎవరైనా నాయకత్వం చేయాల. ఇలాంటి బ్యాడ్ గుణాలు ఇవాళ సంఘాలలో చాలా చొరబడి ఉన్నాయి. వీటిని సరిచేసుకునే ఆత్మీయ సత్యాలను లూకాసు వార్తలో ప్రభువు మన కొరకు రాసి ఉంచాడు. లేచిన యేసు క్రీస్తు కొరకు నీవు పరుగు పందెంలో మొదటి కొరింథీ 9:24 ప్రకారము పరిగెత్తుతూనే ఉండాలి తప్ప ఈ లోకములో ఉన్న చెడు వాటి కొరకు, చెడు వ్యసనాల కొరకు ఆశపడి మన పవిత్రమైన గుణాలను పోగొట్టుకోకూడదు. ఆమె పవిత్రమైన వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్న రాత్రంతా వెతికి దొరికించుకున్నది. తప్పిపోయిన గొర్రె వెళ్ళినప్పుడు యజమానుడు వెళ్ళి ఆ గొర్రెను తీసుకొని వచ్చాడు. వీళ్ళ తప్పిపోయిన కుమారుని తండ్రి ప్రేమతో చేర్చుకొని బల కార్యక్రమంలో పాల్గొని బలా నమ్మకమైన మంచి దాసులారా మీ కొరకు తండ్రి రాజ్యము ఏర్పాటు చేయబడ్డది. ఆ తండ్రి రాజ్యము ఇవాళ నీ కొరకు, నా కొరకు మరి గుర్తు చేస్తున్నది ఏమిటంటే మనం సంఘములో ఉండి పని చేయాలి. సంఘస్థులుగా దేవుని గొర్రెలుగా ఉండాలి. అందుకని యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ కాపరి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రతి విశ్వాసికి కూడా ఆయన వాడబారని మహిమ కిరీటాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ రాజ్యము కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రవీణ్ పగడాల వరే ఈ యొక్క లోకములో ఉన్న కల్ట్నంతా కూడా మనం ఎదుర్కొందాం. మనము ఇన్నర్ సైడ్ కల్ట్ ఉంది, అవుట్ సైడ్ కల్ట్ ఉంది. అనగా సంఘ కాన్ఫరెన్స్ లో మరి ఆ కల్టును, ఆ చెడుతనాన్ని తీసివేసే ఆ గుణాలన్నీ అందరికీ తెలుసు. వాటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా దేవుడు తీసివేస్తాడు. అవుట్ సైడ్ కల్ట్ ఉంది. ఏమిటంటే సువార్త ప్రకటన చేయకుండా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడే ఎన్నో సమస్యలు తయారైనాయి. ఇవాళ ప్రాణాలు తీసే వరకు వచ్చినారంటే దాని అర్థం ఏమిటంటే యేసు క్రీస్తు రాకడ సమీపమై ఉన్నది. క్రీస్తు రాజ్యంలో క్రీస్తు భక్తులు 1000 ఏళ్ల రాజ్యము కొరకు భూలోకం నుంచి పరలోకం ప్రయాణం అవుతూ ఉన్నారు. అది ప్రమాదాల ద్వారా ఉండవచ్చు, అపాయాల ద్వారా ఉండవచ్చు, చంపించబడి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు రాజ్యము కొరకు విశ్వాసము కాపాడుకొని ఆ రాజ్యము కొరకు పరుగు కడముట్టించే ఆ పరుగు పందెంలో నీవు పాలిభాగస్తునిగా ఉంటున్నావా? దేవుడు కొద్ది వాక్యము దీవించి ఆశీర్వదించిన